ఇక్కడ చేస్తున్న పూజ ఏమనుకుంటారు, ఇదైతే దొండ పూజ అనమాట. మనకైతే తెలియదు, కానీ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు మొక్కుకొని ఉంటారనమాట. దీనికోసం వాళ్ళు 1 మంత్ 2 మంత్స్ ఇలా బయట ఉండి ఇంకా ఆ 2 మంత్స్ కూడా ఉపవాసమే ఉంటారు. ఓన్లీ పానకంతోనే ఉంటారనమాట. ఎవరు లేడీస్ని కూడా ముట్టరు. ఇలా పూజ చేస్తూ ఉంటారు. అగ్గితో అలా ఆడడం చాలా కష్టం సమ్మర్లో. ఇంకా బయటే ఉంటారు. ఈ పూజ చాలా గ్రేట్. ఇక్కడైతే చాలా ఫేమస్ అనమాట. చాలా సరదాగా బయటకు వెళ్ళాం కదా అని చూసేటప్పటికి ఇంకా ఆ పూజ అయితే చూసిన వెంటనే ఇంకా ఇక్కడ స్వీట్ షాప్కి అయితే వచ్చాం. పిల్లల్ని అప్పుడప్పుడు అలా వీకెండ్స్లో అయితే బయటకు నేనైతే తీసుకొని వెళ్తూ ఉంటానన్నమాట. వాళ్ళకి హాలిడేస్ ఉన్న రోజు ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలో అవి కూడా ఇస్తాను. ఇంకేం కావాలంటే మా బాబుకి అయితే మమ్మూస్ చాలా ఇష్టం. వాడు అప్పుడప్పుడు తింటూ ఉంటాడు. ఇలా డైలీ అయితే పెట్టకూడదు ఇలాంటి బయట ఫుడ్స్, కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళకి నచ్చినప్పుడు ఇవ్వడం అది మన పేరెంట్స్గా నిజంగా మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి సో అందుకోసమే బయటకు అనమాట వెళ్ళాము. నిజంగా ఆ పూజ అయితే చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. నేను కూడా ఫస్ట్ టైం చూసేటప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది.